జై శ్రీమన్నారాయణ. చూడండి, వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. అది ఎప్పటి నుంచి, ఏ టైంలో పూజ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, అమావాస్య కూడా వచ్చింది కదా, మనం ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది మనం ఇక్కడ ఎట్లా చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అన్నీ అర్థమవుతాయి. కొంచెం టైం కేటాయిస్తే మీకు ఎలా చేసుకోవాలో ముందుగానే ఏర్పాట్లు అనేది తెలుసుకొని చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఆమెకి చాలా కోపం. ఆమెని శాంతింపపరచటానికి చేయవలసిన పూజ ఆగ్రహం వచ్చేలాగా చేయకూడదు. ముందుగా అది గుర్తుపెట్టుకోండి. మీరు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మంగళవారం కాకపోతే మీకు సోమవారం రోజున ఇల్లంతా బూజది దులుపుకొని అవన్నీ చేసుకుంటే ఆ తర్వాత ఈజీ అయిపోతుందని అన్నమాట. పూజా మందిరంలో సామాన్లు మొత్తం కడుక్కోండి. మీకు పూజా సామాగ్రి మొత్తం, విగ్రహాలుని, చింతపండు కానీ మీకు వీలైతే నిమ్మరసంతో తోముకోండి. ఇది ఇక్కడ మనం పీఠం మీద నేను ముగ్గు అయితే వేసుకున్నాను. ఆ ముగ్గు కూడా అమ్మవారు ఒక పీఠం లాగా ఉంటుంది. ఆ పీఠం 4 అన్ని ఎటు చూసినా కూడా చూడండి కోణాలతో ఉంటుంది. ఆ ముగ్గు వేసుకొని అమ్మవారికి శుచిగా కొంచెం మనం ఉప్పు, పసుపు, నీళ్ళు అన్నీ కలిపి ఇల్లు తుడిచిన తర్వాత ఆ తర్వాత పసుపు నీళ్ళు లేదంటే ఆవు పంచతంతో ఇల్లంతా శుద్ధి చేసుకోండి ముందు. ఆ తర్వాత మీరు ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవాలండి. తర్వాత మీరు ఇలాగ ముగ్గు వేసుకొని ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఇక మీరు విగ్రహాలని మీ పూజా మందిరంలోనే చేసుకుంటే ఫలితం అయితే గట్టిగా ఉంటుంది. మీరు పూజా మందిరం లేదు, మాకు వేరే పీఠం పెట్టుకోవాల్సిందే అనుకుంటే పెట్టుకోండి. వీలైతే మీరు కలశం పెట్టుకోండి, వీలైతే అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చండి. అవన్నీ కూడా మాది పూజా మందిరం శుభ్రంగా చేసుకొని మొత్తం అంత సామాగ్రి అంతా బయట పెట్టేసి తుడిచి ఆ తర్వాత పీఠం లోపల పెట్టేసుకొని నేను ఎప్పుడు పెట్టుకుండే విగ్రహాలతో పాటు ఈ అమ్మవారి విగ్రహం అంటే నేను రూపు తెచ్చుకున్నాను. ఆ రూపుని పెట్టుకున్నాను. నేను పసుపు, అక్షింతలు, కుబేర కుంకుమ అన్నీ కూడా ఇందులో సర్దుకుంటాను అనమాట. ఎందుకంటే కొంతమంది అన్నీ కలిపేసుకుంటారు కాబట్టి డేట్లు వచ్చినప్పుడు అవన్నీ మనం అంటుకొని ఉంటాం కాబట్టి శ్రీచందనం అనేది సువాసన కలిగిన చందనము అమ్మవారికి పూజకి ఉపయోగించుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే అన్నీ మనం పూజకి అంటుకోనికుండా ఈ గదిలో విడిగా ఉంటాయి కాబట్టి అవి మనం పూజకు వాడుకోవాలి. లేదు మేము అవన్నీ అంటుకున్నాము అవి వాడకూడదు అనుకుంటే మీరు తెప్పించుకోండి. కుంకుమ, పసుపు అయితే వాడింది మీరు అంటుకొని ఉంటారు కాబట్టి అది మాత్రం వాడకుండా మీరు తర్వాత తెప్పించుకొని ఒక డబ్బాలో పోసి సిద్ధంగా పెట్టుకోండి. నేను ఇక్కడ దేవుని పటాలు తుడిచాను కదా, ఆ తుడిచిన పటాలకి గంధం అనేది బొట్లు పెట్టుకుంటాను. గంధంలో కొంచెము మనము గంగాజలం కానీ లేదంటే పన్నీరు కానీ వేసుకొని ఇలాగా దేవుడి పటాలన్నిటికి కూడా శుభ్రంగా తుడుచుకొని బొట్లు అవి పెట్టుకొని సిద్ధంగా చేసుకోండి. మీరు ఉదయం పూట 4 గంటలకు అలా లేచారంటే బుధవారం రోజున పాడ్యమి వస్తుంది. పాడ్యమి గడియల్లోనే మనం పూజ అనేది మొదలు పెట్టాలి. ఆ పాడ్యమి 11 వరకు ఉంటుంది. మీరు తెల్లవారక ముందే ఆమెకి పూజ అనేది చేసుకోవాలి. 6 గంటలకి మనకు తెల్లవారుతుంది, 5:30కి అలాగా. మీరు 4 గంటలకు లేచి ఇవన్నీ తుడుచుకొని శుభ్రం చేసుకొని పాయసం వండుకొని, లేదంటే మేము పానకమైన ఫస్ట్ రోజు కాబట్టి ఖచ్చితంగా పాయసం వండుకోవాలి. పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలాగా దేవుడు పటాలన్నీ కూడా మీరు బొట్లవి పెట్టుకొని సిద్ధం చేసి పెట్టుకోండి. తర్వాత మనము ఇంకేం చేయాలి అంటే ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఉదయం పూట మనము 4 గంటలకు లేచి అవన్నీ పసుపు చెప్పాను కదా ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం బొట్లు అయితే పెట్టుకొని ఇక దీపారాధనకి మీరు ఏ నూనె వాడినా పర్వాలేదండి. కొంచెం నెయ్యి కలిపి పెట్టండి. నెయ్యి, నువ్వుల నూనె 2 వేసుకొని ఒత్తులు వేసుకొని మీరు ఇలాగా బత్తీలతోటి కానీ లేదా ఏక ఒత్తితోటి కానీ వెలిగించుకోండి దీపారాధన. పీఠంలో మనకి మూలము మీరు రోజు చేస్తున్న దేవునికి పూజ అనేది చేసుకోవాలండి. ముందుగా కులదైవానికి అంటే మీరు రోజు నిత్యం ఏ దేవునికి చేస్తూ ఉంటారు అంటే నేను రోజు చేయనండి విడిగా అంటే మీరు ఎప్పుడైనా విశేషమైనప్పుడు ఎక్కువ మీ ఇంట్లో ఏ పటాలు ఉంటాయి, ఏ దేవునికి చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా ఆ దేవునికి అనేది పూజ అనేది చేసుకోండి. ఆ తర్వాత మీరు పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ తర్వాత వారాహి అమ్మవారికి ఇలాగా
పూజ అనేది చేసుకోండి. ముందుగా ఆచమనీయం తీసుకోవాలండి, బుట్టది పెట్టుకోవాలి. పూలైతే సువాసన కలిగిన పూలు, పారిజాతాలు, సన్నజాజులు, మల్లెలు తెప్పించుకోండి. మీరు 2 రోజులకు ఒకసారి తెప్పించుకున్న అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకు ఉంటాయి. శుచిగా చేసుకోవాలి. ఆమెకు కోపం తెప్పించే పనులు అస్సలు చేయకండి, కిందే పడుకోవాలి. దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి 2 కూడా తినకూడదు. అల్పాహారం తీసుకోవాలి. సాయంత్రం, ఉదయము, మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం అనేది చేయాలి. నేల పడక అనేది పడుకోవాలి. 9 రోజులు కూడా మనకి అవన్నీ కూడా అలా నిత్యం చేస్తే ఆ కోపం రాకుండా ఉంటే మన కోరికలు ఏదైనా కూడా నెరవేరుతాయండి. ఆమెని శాంతంగా పూజ చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడు తగాదలు ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఏడుపులు అనేది అస్సలు ఉండకూడదు. ఇవన్నీ కూడా చేసుకోవాలి. నేనైతే చిన్న రూపును అనేది తెచ్చుకున్నాను. ఆ రూపుకి ఇలాగా బొట్టు, గంధం పెట్టుకొని ఆ తర్వాత అభిషేకం కుంకుమ నీళ్ళతోటి, గంధం నీళ్ళతోటి, పసుపు నీళ్ళతోటి అభిషేకం చేసుకొని ఆ తర్వాత మంచి నీళ్ళతోటి మళ్ళీ అభిషేకం చేసుకొని ఆ తర్వాత బొట్టు అట్లా మనం కుంకుమ బొట్టు పెట్టి ఆ అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని మనము నైవేద్యం మనం ఏదైతే రోజు చేయలేకపోయినా రోజు బెల్లం ముక్క లేదు మనము బెల్లంతో చేసిన పానకం పెడితే అది చాలా మంచిదండి. పానకంలో కొంచెం యాలుక్కాయ, మిరియాలు నూరి వేసి పెడితే ఇంకా ఆమెకి ఆగ్రహం అనేది రాదు. ఆమెకు శాంతంగా అవి అంటే చాలా ప్రీతికరము. మనం ఏ చీర కట్టాము అనేది ముఖ్యం కాదండి. మనం ఇంట్లో ఎంత ప్రశాంతత ఉండి ఎలా పూజ చేసామనేది ముఖ్యం అన్నమాట. పిల్లల్ని చిరాకు పడుతూ, తిడుతూ, కొడుతూ, వాళ్ళని ఏడిపిస్తూ మనకి ఇవన్నీ ఓపిక లేక అంటే నీరసం వస్తూ ఉంటుంది. మనకు ఉపవాసాలు అవి చేసి అలాంటివన్నీ సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు చేయకపోవటమే మంచిది. ఎందుకంటే చేశాక ఫలితాలు మళ్ళీ ఏదో వేరే రకంగా వస్తే బాధపడతారు. కాబట్టి నేను ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాను, చెప్తున్నాను. కాబట్టి మీకు ఎంత ప్రశాంతంగా ఉండి ఎంత ప్రశాంతంగా చేసుకోగలుగుతాము అనుకున్న వాళ్ళు అలాగా చేసుకోండి. చాలా ఆనందంగా ఉంటుంది చేసిన అన్ని రోజులు కూడా. చేసిన తర్వాత కూడా మీరు చాలా వరకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ అమ్మవారికి పూజ చేస్తే. అయితే తెల్లవారకు ముందుగానే చేయాలి. బుధవారం రోజు పాడ్యం గడియల్లోనే మీరు 5 గంటల నుంచి 6 గంటల లోపే పూజ అనేది చేసుకోవాలి. ఆమె వెలుతురు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక బయట తిరుగుతూ ఉంటుందట. చీకట్లో ఉన్నప్పుడు వెలుతురు వచ్చింది అంటే ఆమె ఇక గర్భగుడిలోకి వెళ్ళి ఎవరికి కనిపించదంట. గుడి కూడా మూసేస్తారట అక్కడ కాశీలో అనమాట. అయితే మనము ఖచ్చితంగా 6 తర్వాత సాయంత్రం పూట 6, 7 తర్వాత పూజ అనేది చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం ఆ 9 రోజులు చేసుకోండి. అఖండ దీపం పెట్టగలము, చేయగలము అనుకుంటే చేసుకుంటే ఫలితాలు ఇంకా కూడా ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా అఖండ దీపం పెట్టుకోవచ్చు, కలశం పెట్టుకోవచ్చు. మేమేమి చేయలేము, ఒక్క అష్టోత్తరం మాత్రమే చదువుకుంటామంటే చదువుకోవచ్చు. లేదు మేము ఒక్కరోజు పూజ చేసుకుంటామంటే విశేషమైన రోజు పూజ అనేది చేసుకోవచ్చు. మీరు ఇలా చేసుకుంటే చాలా మంచిది. పూజ అనేది జాగ్రత్తగా, నిష్టగా 9 రోజులు పూర్తి చేసుకుంటేనే మీకు ఫలితాలు అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఎక్కువగా చేయబోయి తప్పులు శ్లోకాలు చెప్పటము, శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఎక్కడ కూడా తప్పులు అనేది పోకూడదండి. ప్రసాదాలు కూడా నిష్టతో స్నానం చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.